పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో వాక్య కూడికై మనం చేరి వచ్చినట్టుగా దేవుని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన నడువుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. మనం చదివిన లేఖన భాగం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరి తాను వచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చి, అనగా పాపుల కొరకై ప్రాణాన్ని ధారపోసి తిరిగి పరలోకానికి వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమై ఉంటుండగా, ఆ సమయంలో ప్రభువు చెప్తున్నటువంటి మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దీంట్లో మనము గమనించినట్లయితే యేసు ప్రభు వారు మీ హృదయాలు కలవరపడనీయొద్దు అంటూ, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్చున్నాను అన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పాడు. ఆయన స్థలము సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు అనేది ఆయన మన కొరకై సిద్ధపరిచినటువంటి సంగతుల గురించి మనం గతంలో ధ్యానం చేశాం. భూమి మీద మనిషిని చేయడానికి ముందే మనిషికి కావలసిన సమస్తాన్ని సిద్ధపరిచి మనిషిని ఇక్కడికి తీసుకుని వచ్చాడు, సృష్టించాడు అని మనం ధ్యానం చేశాం. తదుపరి ఆయన మరి మనము పాపములతో అపరాధములతో చచ్చిన వారమై ఉండగా మనల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు గొప్ప రక్షణ మనకు సిద్ధపరిచాడు. ఆయనలో గొప్ప రక్షణ సిద్ధపరిచాడు, రక్షణ సువార్తను అందించాడు. ఆయన నమ్ముకోవడం ద్వారా దేవుని పిల్లలైనటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. వారిని ఆయనతో కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. తండ్రికి చేసినటువంటి ప్రార్థనలో కూడా, నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలని నేను కోరుకున్నాను అన్నాడు. వారు నా మహిమను చూడాలి అని నేను కోరుకున్నానని చెప్పినటువంటి మాటలు గతంలో ధ్యానం చేశాం. అయితే ఆ మాటలు చెప్తూ ఉంటుండగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, వారు వేసినటువంటి ప్రశ్న ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకొని పోతానంటే ఆ మాట చెప్తూ అన్నాడు, నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అన్నాడు. నేను వెళుచున్న స్థలానికి మార్గం మీకు తెలియను అన్నప్పుడు వారికి ఆ సంగతి అర్థం కాలేదు. తోమా అంటూ ఉన్నాడు, ఆయన, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను
అడుగుగా. ఇక్కడ ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే అంటూ ఉన్నాడు. నేను తండ్రి వద్దకు వెళ్తాను అని ప్రభువు చెప్తూనే ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. అయితే ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గము మాకు ఎలాగూ తెలియను అన్నాడు. 6వ వచనంలో మనం చూసినట్లయితే యేసు వారు ఒక శ్రేష్టమైన సంగతి తెలియచేస్తూ ఉన్నాడు మానవాళికి. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అన్నాడు. దీనిలోనే మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నాడో, తండ్రి వద్దకు వెళుతున్నాడు అనే సంగతి తెలియజేయబడుతూ ఉంది. అంతేకాకుండా మరొక సంగతి చెప్తూ ఉన్నాడు, తండ్రి వద్దకు వెళ్ళాలి అంటే, ఒక వ్యక్తి తండ్రి వద్దకు వెళ్ళాలంటే నేనే మార్గమును సత్యమును జీవమును అంటూ ఉన్నాడు. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడని చెప్తూ ఉన్నాడు. లోకంలో ప్రత్యేకంగా మన దేశంలో మరి ఈ యొక్క మాట, ఈ యొక్క ప్రభు చెప్పినటువంటి సంగతి చాలామందికి ఇబ్బందికరమైన మాటగా కనబడతాం. అంత బాగానే ఉంది. యేసు ప్రభు ఆయన మంచివాడు, ఆయన పద్ధతులన్నీ కూడా బాగుంటాయి, ఆయన చెప్పిన బోధలన్నీ బాగుంటాయి, కానీ ఒకటే నచ్చదు, నేనే మార్గము నేనే సత్యము జీవము అంటాడు. అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చాలామంది అంటే డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా నేను విన్నా. అలాగే అనేక మంది అనేవాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను కూడా మార్గం అని ఉంటే బాగుండేది, ఆ మాట అనుంటే మన దేశంలో ఎంతోమంది మరి ఆయన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. అందరితో పాటు ఈయన కూడా అని స్వీకరించడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభు చెప్పాడు, అందరితో పాటు నేను కూడా మార్గం అని చెప్పలేదు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. అలాగే చెప్పిన వారు మరొకరు లేరు, అలాగే చెప్పగలిగిన వారు మరొకరు లేరు లోకంలో అని మనం చూస్తూ ఉన్నాం. ఆయనే మార్గం, నేనే మార్గము అన్నాడు. ఆయనే మార్గము ఎందుకంటే ఆయనే సత్యము, ఆయనే జీవం. ఆయనే సత్యము, ఆయనే జీవం. దీంట్లో మనం గమనిస్తూ ఉన్నాం, లోకములో మరెవరు కూడా సత్యముగా ఉన్నవారు లేరు, జీవమై ఉన్నటువంటి వారు లేరు, సత్యమై ఉన్నటువంటి వారు లేరు. ఈ లోకంలో ఏ మనుషుడు కూడా సత్యవంతుడు కాదు, ఏ మనుషుడు కూడా జీవము గలవాడు కాడు. ఆయనే జీవం, ఆయనే సత్యం. నేనే అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అంటూ ఉన్నాడు. నేనే మార్గము సత్యము జీవము. ఆ మాట ప్రభు చెప్పినటువంటి మాట. మరి ఆ సంగతి ఎరిగినటువంటి వారికి పరలోకానికి తండ్రి వద్దకు నడిపించేటువంటి శ్రేష్టమైన మాటగా అది కనబడుతుంది. అయితే దాన్ని అంగీకరించకుండా ఉన్నటువంటి వారు ఎవరు అంగీకరించట్లేదు అంటే చీకటిని ప్రేమించేవారు, చెడును ప్రేమించేవారు, లేక ప్రభు యొక్క మాటలు విననటువంటి వారు. యేసు ప్రభు వారు ప్రశ్న వేశాడు, ఎందుకు మీరు నా మాటలు నమ్మట్లేదు? నేను చేస్తున్న క్రియలు చూస్తూ ఉన్నారు, అయినా నా మాటలు మీరు ఎందుకు నమ్మట్లేదు అని ప్రశ్న వేస్తూ ఆయన అన్నాడు, మీరు నా మాటలు విననందువల్లనే కదా అన్నాడు. ఆయన మాటలు వినటం లేదు, వినకుండా తమకిష్టమైనట్టుగా బ్రతకటానికి మనుషులు కోరుకున్నారు. ప్రభు చెప్పాడు అనేక నేనే అనేటువంటి సంగతి, అయామ్ అని ఆయన ఉపయోగించినటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. ఐఆమ్ ద వే, ఐఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అన్నాడు. అలాగూ ప్రభు చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో, యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 48వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు, జీవాహారము నేనే అన్నాడు. జీవాహారము నేనే. 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూస్తే,
నేను లోకమునకు వెలుగును. ఐ ఆమ్ ద లైట్ టు ద వరల్డ్ అన్నాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అలాగూ చెప్పిన మరొక వ్యక్తి మనకి కనబడదు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. 10వ అధ్యాయంలో మనం చూస్తాం 9వ వచనం అన్నాడు, నేనే ద్వారమును, నేనే ద్వారమును అని ప్రభు చెప్పాడు. ఐ ఆమ్ ద డోర్ అన్నాడు. అలాగే 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మాట చెప్పగలిగిన వారు మరొకరు లోకంలో లేరు. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్ ఏం చేస్తాడంటే తన గొర్రెల కొరకు ప్రాణం పెడతా. అంతేకాదు ఆయన చెప్పాడు, నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవటానికి నాకు అధికారము కలదు అన్నాడు. లోకంలో మరెవరు కూడా ప్రాణం పెట్టగలిగిన వారే కానీ తీసుకోవటానికి శక్తి కలిగిన వాడు కాదు. ప్రాణం పెట్టేటువంటి అధికారం కూడా వాళ్ళకు లేదు. అయితే ప్రభు ప్రాణం పెట్టడానికి అధికారం గలవాడుగా ఉన్నాడు. వేరే వాళ్ళు ఎవరైనా ప్రాణం పెడితే అధికారం లేకుండా పెట్టిన వాళ్ళే కానీ వాళ్ళు అధికారము కలిగిన వాళ్ళు కాదు. మనం చూసి ఆయన మరి గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్ అనే మాట ప్రభు చెప్పాడు. 11వ అధ్యాయంలో మనం చూస్తే 25వ వచనం యోహాను సువార్త 11:25లో ప్రభు చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే అంటూ ఉన్నాడు. ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ అని చెప్పగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయనే పునరుద్ధానుడు. ఆయనే పునరుద్ధానమును జీవము నేనే అని చెప్పాడు. చనిపోయిన వారిని లేపాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. అంతేకాదు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆయన విశ్వాసం ఇచ్చిన ప్రతి వారిని మరి లేపేటువంటి వాడుగా, పునరుద్ధానం కలగచేసేటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి శక్తి కలిగినటువంటి వారు మరొకరు లేరు అని మనం చూస్తాం. పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. 14వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును అంటూ ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అంటూ ఉన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడనేటువంటి మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. నా ద్వారా తప్ప అంటూ ఉన్నాడు. లోకంలో మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే అనేక మార్గాలు ఎంచుకున్నారు, అనేక మార్గాల్లో పోతా ఉన్నారు. ఈ మార్గం కూడా మోక్షానికి పోతుంది, ఆ మార్గం మోక్షానికి పోతుంది అని రకరకాల మార్గాలు కల్పించుకున్నారు. రకరకాల భక్తి కార్యాలు జరిగించడం ద్వారా, మరి ధర్మ కార్యాలు జరిగించడం ద్వారా, తీర్థయాత్రలు చేయటం ద్వారా, ఏదో ఎక్కడో మునగటం ద్వారా, ఇట్లా రకరకాలుగా వారు ఆలోచన చేస్తున్నారు. అంటే ఈ విధంగా వెళ్తే ముక్తి దొరుకుతుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఇష్టమైన త్రోవ, దేవునికి ఇష్టమైన త్రోవ కాకుండా తనకిష్టమైనటువంటి త్రోవకు తొలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. లోకంలో మనుషులందరూ ఆ విధంగా తమకు ఇష్టమైన త్రోవకు తొలిగారు. ఆ త్రోవ ఎక్కడికి పోతుంది, ఆ త్రోవ ఎక్కడికి పోతుందో ఆలోచించడం లేదు. ఒక వ్యక్తిని నమ్ముకున్నారు, ఆ వ్యక్తి ఎక్కడికి పోయాడో తెలియదు, కనీసం ఆ వ్యక్తి ఎక్కడ తీసుకెళ్తానన్నాడో కూడా చెప్పలేదు. ఆయన ఎక్కడ పోతున్నానో చెప్పలేదు, ఆ వ్యక్తి ఎక్కడ పోయాడో కూడా చెప్పలేదు.
ఎక్కడున్నాడో కూడా తెలియదు, కానీ ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అట్లా లోకంలో అనేక మందిని వెంబడిస్తూ ఉన్నారు. వారికే తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, వాళ్ళు ఈనాడు చెప్పలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, కానీ వాళ్ళు ముక్తికి మార్గంగా అనగా తమకిష్టమైన మార్గం. అందుకే కొంతమంది అంటారు మా ఇష్ట దైవం, కొంతమంది అంటారు మా కుల దైవం, మరికొంతమంది అంటారు మా దేశ లేక మా ఇలాగ కొన్ని చోట్లయితే గ్రామ దేవతలు అంటారు కదా, మా గ్రామ దేవత ఈయన మా గ్రామ దేవుడు. ఇలాగూ రకరకాలుగా వారికి ఇష్టమైన త్రోవ, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగను అని మనం చూస్తున్నాం. దాన్ని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగను అని చెప్పబడుతుండగా, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపును. అంటే తనకిష్టమైన త్రోవలో నడవటం అది దోషంగా కనబడుతుంది. అది దేవుడు చెప్పింది కాదు. దేవునికి ఇష్టమైన మార్గాన్ని కాకుండా ప్రతివాడు తనకిష్టమైన మార్గములో నడుస్తూ ఉన్నారు. శాంతి మార్గములు వారు ఎరుగరు అన్నాడు. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి అన్నాడు. దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది అన్నాడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు అన్నాడు. ఆయన మార్గముగా ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే మార్గమును, తండ్రి వద్దకు నేను వెళ్తూ ఉన్నాను, తండ్రి వద్దకు వెళ్ళేటువంటి మార్గము నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అంటూ ఉన్నాడు. దేవుడు నమ్మిన బిడలమైన మానవ భాగ్యము ఎంతో గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మార్గాన్ని మనం తెలుసుకోగలిగాం, ఆ మార్గాన్ని నమ్ముకోగలిగాం, ఆ మార్గాన పరలోకపు తండ్రి చేరేటువంటి గొప్ప భాగ్యం మనకి దొరికింది. ఆ మార్గం సత్య మార్గం, జీవమైనటువంటి మార్గం మనం పొందుకోగలిగాం. మనం ఎంతో ధన్యులముగా మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. ప్రభు అన్నాడు, నీ హృదయాలు కలవరపడ నీయద్దు అన్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తూ ఉన్నాను, అక్కడికి వెళ్ళే మార్గాన్ని నేనే అంటూ ఉన్నా. మనుషులు దేవుని మార్గం నుంచి తొలగిపోయిన వారుగా ఉన్నారు, దేవుని పద్ధతిని విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. చూడండి, ఒక మాట ఆదికాండంలో మనం చూద్దాం. ఆదికాండంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 21 నుంచి చదువుతున్నా, గమనించండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి తన జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న అగ్ని జ్వాలను నిలవబెట్టెను. ఇక్కడ మనం గమనించినట్లయితే 24వ వచనం చూస్తున్నాం. జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న మరి ఖడ్గ జ్వాలను నిలబెట్టెను అనేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అనగా ఇక్కడ జీవవృక్షానికి పోయేటువంటి మార్గము వారికి మూసివేయబడినట్లుగా కనబడుతుంది. కారణం ఏమిటంటే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపులై ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. వారు చచ్చినటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు సెలవిచ్చినట్లుగా మీరు ఈ పండు తినకూడదు అని చెప్పాడు. అది చేస్తే
మీరు నిశ్చయముగా చస్తారని చెప్పాడు. వారు అలాగూ చనిపోయిన వారుగా ఉన్నారు. అయితే చనిపోయినటువంటి స్థితిలో లేక దేవుడి నుంచి దూరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఈ జీవవృక్ష ఫలాలు కనుక వాళ్ళు భుజిస్తే వారు నిత్యము వాళ్ళ పరిస్థితి అదే. ఎల్లప్పుడూ వారు అలాగే ఉండవలసిన వారుగా ఉన్నారు. వారు దేవుడిని ఎన్నడూ సమీపించలేని వారుగా ఉంటారు. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు వారిని ఆ సమయాన జీవవృక్ష ఫలాలు తినకుండా ఆయన అడ్డుకున్నవాడుగా ఉన్నారు. అక్కడికి పోయేటువంటి మార్గాన్ని మూసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మరొక మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ మార్గమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యేసుక్రీస్తు వారు మన కొరకై మార్గముగా వచ్చాడు. ఆయన మార్గముగా అయ్యాడు. ఆయనే మన కొరక నూతనమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు మనకు తెలిసి ఒకసారి చదువుకున్నా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ప్రభువు మన కొరకు సిద్ధపరిచినటువంటి మార్గాన్ని మనము చూడగలుగుతాం. గమనించండి. పదవ అధ్యాయం 19వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరమును గలవారమైన ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత గలవారమై యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరువము అన్నారు. దేవుని సన్నిధానానికి చేరేటువంటి మార్గం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేశాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం చూస్తే సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అంటూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గము నూతనమైనది, జీవములది. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడింది అన్నాడు. శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడింది. నేనే ద్వారమును అన్నాడు. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడింది. అక్కడ మనం గమనించినట్లయితే ఆ తెర మరి చేల్చబడినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని మత్తయి సువార్తలో ఆ మాట మనం ప్రభువు శిలువ మీద తన ప్రాణాన్ని ధారపోసినటువంటి సందర్భంలో మనం గమనిస్తాం కదా. ఆ యొక్క దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగెను అనేటువంటి మాట. దేవుడే ఆ యొక్క తెరను చించివేశాడు. పైనుంచి క్రిందకు చించబడింది. అంటే అది మనుషులు చించింది కాదు, పైనుండి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కాబట్టి సహోదరులారా, మరి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గమున అంటూ ఉన్నాడు. ఆయన మార్గముగా మన కొరకు వచ్చాడు. ఆ మార్గంలో మనం ప్రవేశించడానికి ప్రభు ఏర్పాట్లు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం గమనిస్తాం. ఒక క్రైస్తవ వ్యక్తి, క్రైస్తవుని యొక్క జీవితం ఎక్కడ ప్రారంభమైంది అంటే ప్రభు పునరుద్ధానంలో కాదు. ప్రభు పునరుద్ధానంలో ప్రారంభం కాలేదు, కానీ ప్రభు మరణంలోనే ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులముగా తీర్చబడ్డకై లేపబడిన అనేటువంటి మాటలు మనకు తెలుసు. మనము క్రీస్తుతో కూడా మృతి పొందాము అన్నారు. రోమపత్రికల మాటలు మనం చూడగలుగుతాం కదా. రోమపత్రికల మాట చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక
6వ అధ్యాయంలో మనం చూసినట్టే 3వ వచనం చదువుతున్నా, గమనించండి. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందెము అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము మొదటిగా ప్రభునందు మృతి పొందాం, ఆయనతో కూడా తిరిగి లేపబడ్డాం అనేది మనం చూస్తున్నాం. ఎలాగో మనం ప్రభునందు ఉన్నామంటే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అన్నారు. క్రీస్తు యేసునందు జీవం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేటువంటి మాటలు మనకు తెలుసు. ఆయన మరి క్రీస్తులోనికి మనం ఎలా వచ్చామంటే దేవుడే మనల్ని అలాగ ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? జగత్తు పునాది వేయబడక మునిపే అనేటువంటి మాట వేసి పత్రికలో మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత తన కుమారుడైనటువంటి యేసు ప్రభునందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యందు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యందు ఉన్నటువంటి మనం ఆయనతో కూడా మరణం పొందాం, ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం, ఆయనతో కూడా తిరిగి లేచామనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో కూడా మరణించాలంటే జీవవృక్ష ఫలాలు భుజించినటువంటి వారు ఆ మరణాన్ని పొందలేరు. పాపములో ఉన్నటువంటి వారు, దేవుని సన్నిధి నుంచి దూరమైనటువంటి వారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి మరి చచ్చినటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి వారు జీవవృక్ష ఫలాలు భుజించినట్లయితే వారు ఎల్లప్పుడూ అలాగే ఆ పాపపు జీవితంలోనే ఆ భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి మరణకరమైనటువంటి స్థితిలోనే వాళ్ళు నిలవలసిన పరిస్థితి ఉంది. అందుకే ఆ మార్గాన్ని ఆయన మూసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక నూతనమైనటువంటి మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన మన కొరకు ఒక నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించాడు. తన శరీరం అనే తెర ద్వారా ఆ మార్గం ఏర్పాటు చేయబడింది మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణ పునరుద్ధానాల్లో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. అందుకే అంటున్నాడు, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు అంటున్నాడు. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఏం జరిగిందంటే అక్కడ అంటూ ఉన్నాడు, మనము బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటూ ఉన్నాడు. ఆయన మరణములోనే మనల్ని ఆయనతో కూడా మరణించినట్లుగా దేవుడు ఇచ్చాడు. ఆయనతో కూడా మనం మరణించాం, ఆయనతో కూడా తిరిగి లేపబడ్డాం. ఆయన అక్కడ మనం గమనించినట్లయితే నీతి విషయమై జీవించినట్లు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకే కొలసీ పత్రికలో మనం చూస్తాం కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెదకండి అన్నాడు. మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అన్నాడు. ఇక్కడ లేదు, మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉంది అన్నాడు. మీరు మృతి నొంది తిరిగి, లోకం విషయమై మనం మృతి నొందాం, పాప విషయమై మృతి నొందాం, క్రీస్తు నందు మృతి నొందాం, అయితే క్రీస్తు నందు తిరిగి లేపబడ్డాం. అలాగూ లేపబడిన కారణంగా ఆయన మన కొరకు నూతనమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఆయన మార్గం మాత్రమే కాదు, ఆయనే సత్యము, ఆయనే జీవం. ఆయనలో ఉన్నాము కనుక మనము జీవించిన వారుగా ఉన్నాం. ఎంతో శ్రేష్టమైన సంగతిగా మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటూ ఉన్నాడు.
ఆయన చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం కదా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని చూస్తాం. 14వ వచనం మనకు 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని మనం గమనిస్తాం. 18వ వచనంలో ఎవరు ఎన్నడూ దేవుని చూడలేదు కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచారు. 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకున్నాం, పునరుద్ధానమును జీవమును నేనే అన్నారు. పునరుద్ధానమును జీవమును నేనే. 14వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తున్నాం, నా ద్వారా నే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అన్నారు. ఇక్కడ తోమా భక్తులు అడుగుతూ ఉన్నారు, ఆ మార్గం మాకు ఎలాగ తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగ తెలియదు అంటే ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. అయినా వారికి అప్పటికి ఆ సంగతి అర్థం అయినట్లుగా కనబడటం లేదు. అయితే ప్రభు చెప్పాడు, మరి ఆయన తిరిగి లేచిన తర్వాత మీరు యెరూషలేములో ఉండండి, నేను వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు. ప్రభు అనేకమైనటువంటి సంగతులు వారికి తెలియచేశాడు, కానీ వాటిని గ్రహింపు చేసుకునేటువంటి శక్తి వారికి ఆ సమయంలో లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తరువాత మరి ఆరోహణై వెళ్ళాడు, పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. ఎందుకోసం దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారు సత్యాన్ని సర్వ సత్యములోనికి నడిపించబడగా వారు పలుకుతున్న మాట మనం గమనించిన. చూడండి, ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అంటున్నాడు. వారికి సంగతి అర్థమైంది. అప్పుడు సువార్త ప్రకటిస్తూ వారు చెప్పినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం, మరి ఎవని వలన రక్షణ కలుగదు అనగా ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు అనేటువంటి భావం దీంట్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వారు అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అలాగూ ఆ సువార్త ప్రకటించబడుతూ ఉంది అని తద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయనే మార్గం, ఆయనే సత్యము, జీవం. మరొక సంగతి మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన పత్రికలో 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే చూడండి, 5వ వచనం చదువు. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడును అన్నాడు. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడునుగా అపోస్తలుడుగా విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నియమించబడితిని. నేను సత్యమే చెప్తున్నాను. ఇక్కడ మరొక సంగతి చెప్తూ ఉన్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అంటూ ఉన్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తి మరొకరు లేరు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయనే చెప్తూ ఉన్నాడు, నేనే మార్గం అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే
ఆయన ఎలాగూ మధ్యవర్తి అయ్యాడు అంటే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నవాడుగా ఉన్నాడు. మానవాళి కొరకు విమోచన క్రయధనముగా ప్రాణం అర్పించినటువంటి వాడు, మానవాళి చేసిన పాపానికి పరిహారం కలిగించినటువంటి వాడు యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే మార్గమును అన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము అంటూ ఉన్నాడు. మరొక మాట కూడా మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో మనం గమనిస్తాం. 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన వాక్యమై ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు ఆయన మాత్రమే అని మనం గమనించవలసిన వారు. 1వ అధ్యాయం 51వ వచనంలో కూడా మనం చూస్తే ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబట్టి దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీంట్లో కూడా మనకు కనబడుతుంది, ప్రభువు ఆ పరలోకానికి భూలోకానికి నిచ్చెనగా ఆయన కనబడుతూ ఉన్నాడు. మీరు ఆకాశం తెరవబట్ట దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మరొక మాట చూద్దాం. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం గమనించినట్లయితే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అంటూ ఉన్నాడు. యేసుప్రభు వారు ఎంతో తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అంటూ ఉన్నాడు. ఆయనే పరలోకంలో ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుడై ఉండి ఆయన మనుషుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన వాడు, దేవునికి నరులకు మధ్యవర్తిగా నరుడుగా వచ్చినటువంటి వాడు ఆయనే అక్కడ ఉన్నవాడు, ఆయనే దిగి వచ్చిన వాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే మార్గమును అంటూ ఉన్నాడు. ఆ మార్గము ఎలాగయ్యాడో కూడా చెప్పాడు. మనుషులకి ఆ మార్గం ఎలా దొరికింది అంటే ఆయనే తన శరీరమే తెర ద్వారా ఏర్పరిచి ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. అది నూతనమైనటువంటి మార్గం, అది జీవము కలిగినటువంటి మార్గం, అది లోకంలో ఎక్కడా లేనటువంటి మార్గం, మనుషుడు ఎవరు ఏర్పరచుకున్న మార్గము కాదది, అది దేవుడే ఏర్పాటు చేసిన మార్గం, ప్రభువే ప్రతిష్ఠించినటువంటి మార్గం. ఆ మార్గం ప్రభు చెప్తూ ఉన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అంటూ ఉన్నాడు. కనుక ఆ మార్గాన్ని పొందినటువంటి మనం ఆ మార్గాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి అని ఇక్కడ మనం చదువుకున్నాం. ఆ మార్గాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా నేనున్నానని అపోస్తలుడు పౌలు గారు అన్నారు. మార్కు సువార్తలు మనం చూస్తాం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుట రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తానని మార్గమై ఉన్న మన ప్రభు చెప్పిన మాటలు లోకానికి చాటాలని, ఆ మార్గాన్ని మరి తమ మార్గాలు చేర్పేసుకుని తమకిష్టమైన మార్గంలో పోతున్నటువంటి మానవాళికి అసలు మార్గం ఇదే అని మనం తెలుసుకున్నటువంటి మార్గాన్ని మరి ఆ సత్యాన్ని, ఆ జీవమై ఉన్న సత్యమై ఉన్నటువంటి మార్గాన్ని అనేకులకు చూపించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ మార్గంలో ప్రవేశించిన మనం ధన్యులం. ఆ ధన్యత ఇంకా అనేకులకు ఇవ్వాలని, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని ఇష్టపడుతుండగా ఆ విషయంలో మనం కూడా మరి మనవంతుగా మనం చేయాలని కూడా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ భాగ్యము ఆ దేవుడి కృపను బట్టి మనకు దొరికేటుండగా ఆ మార్గంలో చక్కగా మనము
నడవలసిన వారుగా ఉన్నాం. ఆయన ప్రాణం అర్పించి సిద్ధపరిచిన గొప్ప మార్గం. ఆ మార్గంలో మనము మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయాలు కలిగిన వారముగా ఉండాలి. అలాగూ మరి ఆ దేవుని కృపాసమద్దుకు ధైర్యంతో మనము చేరాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం పరీక్ష చేసుకొని మరి ఆయన ప్రీతికరమైన రీతిలో మన మార్గంలో మనము నడవాలి. దుష్టుల మార్గంలో మనం ఎన్నడూ కూడా నడవకూడదు. ఎందుకంటే దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. ఆ మార్గం మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి ఆ మార్గమైన మన ప్రభువుని గణపరుస్తూ ఆయన ప్రీతికరంగా జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. సురేష్ బాబు ప్రార్థన.